దేవుని యొక్క కరుణ, శక్తి, కోపం చిన్న ప్రవక్తల గ్రంథమైన నహూము గ్రంథంలో మనం చూడవచ్చు. ఈ గ్రంథాన్ని రచించింది నహూము ప్రవక్త. నహూము అంటే కనికరం అని అర్థం. ఈ గ్రంథం క్రీస్తుపూర్వం 660 నుంచి 630 మధ్య కాలంలో రచించబడింది. ఈ గ్రంథం ప్రధానంగా నీనెవే అనే మహానగరం మీద దేవుని తీర్పుని ప్రకటించడానికి వ్రాయబడింది. నీనెవే అష్షూరు సామ్రాజ్య రాజధాని. ఒకప్పుడు యోనా గ్రంథకాలంలో పాపము చేసిన నీనెవే ప్రజలు యోనా చెప్పిన దేవుని మాటలు విని పశ్చాత్తాపపడ్డారు. కాని వాళ్లు మళ్లీ పాపంలో పడిపోవడంతో దేవుడు ఈసారి వారి పాపాలను బట్టి నహూము ద్వారా తీర్పును ప్రకటిస్తున్నాడు. అధ్యాయాల వారీగా ఆలోచన చేస్తే మొదటి అధ్యాయం దేవుని స్వభావం అంటే దేవుని యొక్క కరుణ, శక్తి, కోపం మనకు తెలియజేస్తుంది. రెండవ అధ్యాయంలో నీనెవే ఎలా నాశనమవుతుందో వివరాలు చూడొచ్చు. మూడవ అధ్యాయంలో నీనెవే అసలు ఎందుకు నాశనమవుతుందో ఆ పాపపు కారణాలు మనం చూడొచ్చు. ఈ 3 అధ్యాయాలలో మూలవచనంగా ఒకటి మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ వచనం దేవుని ప్రేమ మనకు తెలియజేస్తుంది. ఆ వచనం మొదటి అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. ఈలాగున ధ్యానం చేస్తే ఈ గ్రంథం చాలా బాగా అర్థమవుతుంది. అందరికీ వందనాలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.